జై తెలంగాణ. నిన్న అసెంబ్లీలో మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అసెంబ్లీలో ఒక కౌరవ సభ ఉన్నట్టే ఉన్నది తప్ప అది అసెంబ్లీ తిరగలేదు. కాంగ్రెస్ నాయకులందరూ కూడా కౌరవులో తిరగని వ్యవహరిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ సభ్యులది అందరూ అసెంబ్లీలో అందరూ సభ్యులు సమానమే అనే విధంగా ఉండాలి తప్ప ఒక ప్రతిపక్షానికి ఒక విధంగా పాలకపక్షానికి ఒక విధంగా నడుచుకోవద్దని స్పీకర్ గారిని అడుగుతూ ఉన్నారు. అసలు అసెంబ్లీలో జగదీష్ రెడ్డి గారిని ఎందుకు సస్పెండ్ చేసినారో విషయం కూడా మీరు వీడియో బయట పెట్టండి. అసలు జగదీష్ రెడ్డి గారు చేసిన తప్పేంది? జగదీష్ రెడ్డి గారిని ఎందుకు సస్పెండ్ చేయాల్సిన అవసరం వచ్చింది? తను ఏమడిగిండు? అసెంబ్లీ అనేది అందరిది, మీరందరూ కూడా మాకు పెద్ద మనిషిలా ఉండాలి తప్ప ఒకవైపు మాత్రమే పక్షపాతంగా ఉండొద్దు, సభ్యులందరినీ కూడా సమానంగా చూడాలనే మాట అన్నారు తప్ప దాంట్లో ఒక దళిత స్పీకర్ని అవమానించడం ఎక్కడన్నా మీకు కనిపిస్తుందా? దళిత స్పీకర్ని అవమానించే విధంగా ఏ విధంగానైనా మాట్లాడిండా? ఆయన 2 సార్లు మంత్రిగా పనిచేసిండు, ఆయనకు అసెంబ్లీ రూల్స్ తెలుసు, అసెంబ్లీలో ఏ విధంగా ఉండాలనో తెలుసు. కానీ ఏ విధంగా కూడా ఎక్కడ కూడా మీరు ఆ వీడియో మీరు బయట పెట్టండి. మేము స్పీకర్ గారిని ఏ విధంగా అవమానపరిచిన విధంగా వ్యక్తిగతంగా మాట్లాడినట్టు ఏదన్నా ఉంటే మాత్రం మీరు వీడియోను బయట పెట్టకుండా కావాలనే ప్రతిపక్షం ఎప్పుడైతే పాలకపక్షాన్ని ప్రశ్నిస్తుందో వాళ్ళ గొంతు నొక్కే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే ఏ క్వశ్చన్ వేసినా జగదీష్ రెడ్డి గారు దాన్ని తిప్పి కొడతా ఉన్నాడు. ఇంతకుముందు పవర్ సెక్టార్ మీద ఏదైతే జగదీష్ రెడ్డి గారిని కార్నర్ చేయాలని చూసిండో, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూసిండో, పవర్ సెక్టార్లో జరిగిన విషయాల మీద, పవర్ సప్లై మీద, దాన్ని జగదీష్ రెడ్డి గారు ఖచ్చితంగా తిప్పికొట్టడంతో వాళ్ళు నోరు మూసుకొని మళ్ళీ సపోర్ట్ చేస్తలేరు. అట్లాంటి ఏ ఇష్యూ వచ్చినా కూడా జగదీష్ రెడ్డి గారు తిప్పికొడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనను ఆ సభల నుంచి సస్పెండ్ చేయాలనే ఆలోచనతోని ఒకటే ఒక నెపం మోపుతా ఉంటారు. అసెంబ్లీలో స్పీకర్ని దళిత స్పీకర్ కాబట్టి నువ్వు అని మాట్లాడిండనే తప్పు నేపంతో సస్పెండ్ చేసిండు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, దళిత స్పీకర్ని అవమానించిందంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి దళితులు అంటే ఎంత గౌరవం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇవాళ 125 అడుగుల విగ్రహం పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్ పార్టీనా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నడి బొడ్డుల హైదరాబాద్లో నడి బొడ్డు మీద పెడితే ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఒక్కసారి కూడా దండగా అయ్యబోతుంది. ఇవాళ ఒకసారి జయంతి అయింది, ఒకసారి వర్ధంతి అయింది, అయినా కూడా ఒకరోజు అంబేద్కర్కు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి నువ్వు కనీసం దానికి దండం పెట్టే స్థూమత లేదు, దండం పెట్టే సోయి కూడా లేకుండా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. గౌరవించింది ఎవరు గౌరవించరు? అదే నువ్వు కూర్చునే సెక్రటరీకి ఎవరు పేరు పెట్టిండ్రు? అంబేద్కర్ గారి పేరు పెట్టిండ్రు. అదే నువ్వు కూర్చొని ఇలా పరిపాలిస్తున్నావు చూడు, దానికి పేరు పెట్టింది, గౌరవంగా పేరు పెట్టింది కేసీఆర్ గారు, అంబేద్కర్ గారు పేరు పెట్టిండ్రు. ఇవాళ దళితుల కోసం, దళితుల ఔన్నత్యం కోసం, దళితుల బాగోగులు పైకి ఉండాలి. ఏ రోజు ఎక్కడైతే ఆర్థికంగా మూలాలు పైకి వస్తాయో అప్పుడు వాళ్ళ గౌరవం పెరుగుతుందని ఒక గొప్ప ఆలోచనతో దళిత బంధు పథకం ఏర్పాటు చేసింది కేసీఆర్. ఇన్ని విధాలుగా దళితులకు ఎంత గౌరవం ఇవ్వాలనో అన్ని విధాలుగా గౌరవం ఇస్తూ ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంతోమందికి గౌరవంగా దళితులకు దక్కాల్సినంతగా కేసీఆర్ గారికి అవకాశాలు ఇచ్చింది. ఇదా ఆయన చేసిన తప్పు? ఏ విధంగా తప్పు చేసిండు? మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? మీరు ఒక్కసారి నేను అడుగుతా ఉన్నారు, మీరు ఇలా అడిగింది కదా, నేను అడుగుతున్న ఒక మహిళను అసెంబ్లీలో ఏడ్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు వీడియో చూడండి, మహిళను ఏ విధంగా మాట్లాడిండో అప్పుడు మీరు ఒకసారి ఈ వీడియో చూసినాక మీరు మాట్లాడాలి. సంస్కారం లేనోళ్ళు సభ నడుపుతున్నారు అన్నగారు ఇంతకుముందు అన్నారు. మరి దాని మీద కూడా సంస్కారం ఎవరికి లేదో కూడా చెప్పాలి. సంస్కారం ఎవరికి కూడా లేదో కూడా చెప్పాలి కదా. సంస్కారం నేను దయచేసి పెద్దలు సీనియర్ సభ్యులు జానారెడ్డి గారి మీద మాకు చాలా గౌరవం ఉంది. మీ సభ్యురాలు రికార్డ్ అయింది అధ్యక్ష. ఇక్కడ సంస్కారం లేని వాళ్ళు సభ నడుపుతున్నారు అనేటువంటి భాష వాళ్ళు మాట్లాడచ్చా? ఇది సంస్కారమేనా? ఇది పద్ధతేనా? ఒక మాజీ మంత్రివర్యులు, ఒక సీనియర్ శాసనసభ్యురాలు మాట్లాడే భాషనేనా అధ్యక్ష? దయచేసి ఆ సభ్యురాలు వెంటనే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. లేకపోతే మాత్రం మేము గౌరవ స్పీకర్ గారి ద్వారా చర్య తీసుకోక తప్పదు. ఇది మంచి సంస్కారం కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. దయచేసి జానారెడ్డి గారు వెంటనే ఆ సభ్యురాల చేత క్షమాపణ చెప్తూ వారు చేసిన దానికి తప్పిదాన్ని ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఇదేం సంస్కారం సార్? నేను అడుగుతా ఉన్నా, ఇవాళ పద్మాదేవేందర్ రెడ్డి గారు గౌరవించి కేసీఆర్ గారు స్పీకర్గా కూర్చోబెడితే ఆ స్పీకర్ చైర్కు
గౌరవం ఇవ్వకుండా ఒక మహిళను గౌరవంగా ఎవరు సంస్కారం లేని వారు సభ నడుపుతున్నారనే మాట మాట్లాడింది మేమా మీరా అదొక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీరు ఏదైతే అనేటప్పుడు మేమేం చేసినాం, ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, పాలక పక్షానికి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది విషయాన్ని మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇవాళ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు పార్లమెంట్లో ఒక టీఎంసీ పార్లమెంటు సభ్యురాలు మౌతా మౌ ఆమెను సస్పెండ్ చేసినప్పుడు ఇదే విధంగా జరిగిందని మాట్లాడుతూ ఉండు, నిన్న కోట్ చేసుకుంటా మాట్లాడుతూ ఉండు. మరి నువ్వు అప్పుడు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఇది తప్పు చేసినాం, ఇది వాళ్ళు చేయడం చాలా తప్పు, కావాలనే వ్యక్తిగత కక్షతోని కావాలనే రాజకీయ దురుద్దేశంతో చేసినట్టు ఒక నోట్ రిలీజ్ చేసినాం. అప్పుడు ఎక్కడ పోయింది నువ్వు మాట్లాడింది? ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు? అప్పుడు చేసిన నోట్ రిలీజ్ చేసినారు, ఇలా మా వాళ్ళ నోటు బయట పెట్టిండ్రు. నువ్వు అప్పుడు మాట్లాడిన మాటలేంది, నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటలేదు. అదేవిధంగా గవర్నర్ మీద దాడి చేసినటువంటి సంపత్ కుమార్ మీద, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద మేము ఏదైతే సస్పెండ్ చేసినప్పుడు అప్పుడు నువ్వేం మాట్లాడినావు? ఇది కావాలనే రాజకీయ దురుద్దేశంతో చేసిండ్రు, నేను రాష్ట్రపతి గారికి కంప్లైంట్ చేస్తా, గవర్నర్ గారికి కంప్లైంట్ చేస్తానని మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు? అప్పుడు నువ్వేం మాట్లాడడం? అట్లా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, పాలక పక్షానికి వస్తే ఒక విధంగా మాట్లాడతారా? ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండాలి. అసెంబ్లీ స్పీకర్ అనే వ్యక్తి అన్ని వర్గాలకు సమానంగా ఉండాలి తప్ప ప్రతిపక్షానికే నొక్కాలే, పాలక పక్షానికే మద్దతు ఇవ్వద్దు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏ విధంగా అయితే కావాలనే ఇవాళ 6 గ్యారంటీలు 420 స్కీములు ఏ విధంగా అడుగుతారు, ఇవాళ వాళ్ళు తిప్పి కొడతారు, ఇవి ఎక్కడైతే అసెంబ్లీ నడిస్తే ఇవన్నీ కూడా బయటికి రాకుండా ఉండాలంటే వీళ్ళను సభ నడిపి ఎంతసేపు అయినా కావాల్సింది ఏంది, సభ నడపకుండా డిస్టర్బెన్స్ కావాలి, డైవర్షన్ కావాలి. దానికోసం ఒక చిన్న ఇష్యూని తీసుకొని వచ్చి కావాలని సస్పెండ్ చేసి ఇవాళ ఏం జరుగుతూ ఉంది, కావాలని సస్పెండ్ చేస్తే ఈ సస్పెండ్ చేసిన ఇష్యూ మీదే జరుగుతుంది తప్ప అసెంబ్లీలో చర్చ జరగకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పెట్టిన చేయి. కాబట్టి ఆయన ఎంతసేపు డైవర్షన్ డ్రామాలు చేసుకుంటా ఇవాళ మంచిగా నడపండి, సభ నడవాల్సిన దాంట్లో మేము ఏమి అడుగుతున్నాం, మా ప్రతిపక్షాల నుంచి తీసుకోవాల్సినటువంటి ఏదైతే మా అనుభవాలు కానీ మా సూచనలు కానీ మీరు తీసుకొని మర్యాదగా మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడు? అసెంబ్లీలో నోటికి వచ్చింది. ఇంతకుముందు అసెంబ్లీ చూడాలంటే చాలా గౌరవంగా, చాలా హుందాగా చిన్నపిల్లలు, రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అసెంబ్లీలో చూసి ఈ విధంగా పరిపాలన ఉంటుందా నేర్చుకుంటూ ఉంటాయి. ఇవాళ అసెంబ్లీని చూడాలంటే బూతు మాటలు, కొట్లాటలు తప్ప ఇవాళ అసెంబ్లీలో అట్లాంటి పరిస్థితులు, హుందాతత్వమే లేకుండా పోయి ఇలా కొట్లాడేటటువంటి పరిస్థితి, వ్యక్తిగత దూషణలకు వచ్చినాయి. అసెంబ్లీగా నడపకుండా ఒక రాజకీయ వేదికగా నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత ఒక అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి కూర్చుందా అంటే ఎంతో హుందాగా ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడో, ముఖ్యమంత్రి ఏ విధమైన ప్రజలకు ఏ విధమైన సూచనలు ఇస్తాడో, ఏం కొత్త స్కీమ్స్ తీసుకొస్తాడో, ఏం చెప్తాడో అని ఒక ఆలోచనతో 1000 కళ్ళతో చూస్తుంటాడు తెలంగాణ ప్రజలు. కానీ ఇవాళ అసెంబ్లీ వచ్చిందంటే ఇలా బంద్ చేసుకొని ఎందుకు ఆయన అలా పోతే తిట్లు కొట్లాడుకోవడం తప్ప అటువంటి దిగజారుడుతనానికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకో తప్పదు. మీరు ఎక్కడున్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నా ఏం మాట్లాడినారు, అదే పాలక పక్షాన్ని పోయినప్పుడు కూడా ఒకసారి ఆలోచించి మీరు మాట్లాడిన పాత మాటలని గుర్తు చేసుకోవాలి. మీరు అక్కడ ఉన్నప్పుడు ఒక మాట, ఇటు సైడ్ వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడడం మాత్రం కాంగ్రెస్ పార్టీకి నడవదు. ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయండి. ఎంతమంది సస్పెండ్ చేసినా ఒక్కరున్నా కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్కరున్నా కూడా మీ అందరినీ చీల్చి చెండాడతారు. మిమ్మల్ని ఖచ్చితంగా ఏదైతే మేము అడుగుతామో మీరు ఏ క్వశ్చన్ వేసినా కూడా మా మీద ఎంతమంది ఇబ్బంది పెట్టినా మాకు మీరు అంతమంది కౌరవులు ఉన్నారు కూడా, మేము పాండవులు 5గురు ఉన్నా కూడా దాంట్లో ఒక్కడు మిగిలినా కూడా మిమ్మల్ని మాత్రం బతికి బట్టకట్టనియాడు. ఖచ్చితంగా కొట్లాడుతూనే ఉంటాం. ఈ మీరు చేసేటి దుర్మార్గమైన ఆలోచనలు ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ప్రజల దగ్గరికి తీసుకుపోయి ఇవాళ ఏడుస్తూ ఉన్నారు నీళ్ళు లేక, ఇలా గురుకులాల సమస్యలు, ఇలా ఎన్ని సమస్యలు ఉన్నాయి, హోంగార్డుల సమస్యలు, జీతాల సమస్యలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి మీద నీకు లేదు ప్రేమ. కానీ ఇవాళ 39వ సారి ఢిల్లీకి పోయిచ్చినావు. ఇవాళ దేని గురించి నీకు ఇంత ఆలోచన ఉన్నది? ఇవాళ ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిస్తావు? నీకు గాంధీ కుటుంబంతో సంబంధాలు ఉంటేంది, మాకేంది సంబంధాలు అవసరం ఉంటా ఇబ్బంది లేదు, మాకు లేకున్నా ఇబ్బంది లేదు. దానివల్ల తెలంగాణకు వచ్చేది ఏం లేదు. నాకు ఇవాళనేమో ఇక్కడ తిడతా ఉంటాడు, ఆ ఢిల్లీ పోయేమో చిట్చాట్ చేస్తూ ఉంటాడు. ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో, ఎంత ఘోరంగా ఇవాళ రాష్ట్రంలో, దేశంలో వేరే ముఖ్యమంత్రులు ఎట్లా ఉన్నారు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రాజకీయాలు అనేది బస్టు పట్టే విధంగా, రాజకీయాలు ఇంత నీచంగా ఉంటాయా, రాజకీయాలు ఇంత దౌర్భాగ్యంగా ఉంటాయా అనే విధంగా ఇవ్వాలన్నటువంటి ముఖ్యమంత్రి ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి రాజకీయాలకు రావాలనుకున్న నాయకులు, రాజకీయాలకు రావాలనుకున్న యువజనులు ఈ విధంగా రాజకీయాలు ఉంటే ఏ విధంగా సమాజానికి మనం ఏం న్యాయం చేస్తాం, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం, సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాం, సమాజానికి మనం ఏం నిజాయితీ నీతో ఉండతున్నామని నేర్పాలనే ఈ ఆలోచన కూడా లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక పెద్ద కేసీఆర్ గారిని తిడతారు, ఆయన తెలంగాణను తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇవాళ గాంధీ తర్వాత నెల్సన్ మండేలా ఏ విధంగా ఒక కలలు కన్న సామ్రాజ్యాన్ని స్థాపించిండో
తెలంగాణ రాదనుకున్న తెలంగాణను స్థాపించి తీసుకొచ్చిండు, రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చి మీ ముందు పెట్టిండు. ఆయన తెలంగాణ తీసుకొస్తాడని ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన తెలంగాణ లేకుంటే అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నువ్వు ముఖ్యమంత్రి సీన్ ఉందా నీకు? అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఒక మంత్రి కూడా కాకపోయేటువంటివి ఇవాళ. కానీ అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇవాళ ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినరు, ఎంతోమంది కార్పొరేషన్ చైర్మన్లు, ఎంతోమందికి పదవులు వచ్చినాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ తెలంగాణ సాధించి ఓన్లీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకురాబట్టి ఈ పదవులన్నీ కూడా మీకు దక్కుతున్నాయి. ఇవాళ నీళ్ళు వచ్చినాయంటే తెలంగాణ వల్లనే. ఇవాళ నీళ్లు ఇవాళ సస్యశ్యామలంగా ఇంతకుముందు 10 సంవత్సరాలు పచ్చగా ఉన్నాయంటే ఇవాళ 5 లక్షల రూపాయలు ఉన్న భూమి ఇవాళ 50 లక్షల రూపాయలు అయిందంటే తెలంగాణ రాబట్టి. తెలంగాణ ఎందుకు వచ్చిందంటే నీళ్లు ఉన్నాయి కాబట్టి, తెలంగాణ ఉన్నది కాబట్టి నీళ్ళు వచ్చినాయి. ఇవన్నీ కూడా తెలంగాణ రావటం వల్లనే వచ్చినాయి తప్ప ఇదే తెలంగాణ లేకుంటే ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నీకేమన్నా ఉందా? ఒక్కసారి ఆలోచించే. ఆయన చచ్చిపోయి అదే స్ట్రెచ్చర్ మీద ఆయన బెడ్ మీద నిమ్స్ హాస్పిటల్ పండుకొని తెలంగాణ తీసుకొచ్చిండు కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నీకు స్టేచర్ లేదు, మాట్లాడే అవగాహన లేదు, ఒక పొలిటికల్ అన్స్టేబిలిటీ ఉంది, నీకు పొలిటికల్ అవగాహన లేదు. అటువంటి ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండ్రు. వాళ్ళకు మొక్కాలే. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుండ్రు, ఎవరిని ముఖ్యమంత్రిగా నడిపిస్తుండ్రు ఆ కాంగ్రెస్ పార్టీకి మొక్కాలే. కాంగ్రెస్ పార్టీ ఇంకా వచ్చే 15 సంవత్సరాలు కూడా ఎంత బొంద పెట్టాలనో అంత బొంద పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తుంది. కాబట్టి ఆయనకు మేము సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే నువ్వు ఉంటే ఎంత ఉంటే అంత నాశనం చేసుకుంటూ పోతావు. కాబట్టి మళ్ళీ వచ్చేది మేమే బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఏదైతే తప్పులు చేసినాయో అవన్నీ తీసుకొని పోవాలంటే మళ్ళా సమయం పడుతుంది. ఇట్లాంటి తప్పులు జరగకుండా మేము ప్రతిపక్షంగా ఎంత అడ్డుకట్ట వేయాలనో అంత అడ్డుకట్ట వేసి ఖచ్చితంగా మీరు చేసిన దుర్మార్గమైన చర్యలను ప్రజల దగ్గర తీసుకోబో ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. జై తెలంగాణ.